20 మంది ఐఏఎస్ల బదిలీ. వీరిలో ఎక్కువ మంది కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లే. 9 మందికి పోస్టింగ్ ఇవ్వని సర్కార్. త్వరలో మరిన్ని ట్రాన్స్ఫర్లు ఉండే ఛాన్స్. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు 20 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ సిఎస్ శాంతకుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ను బదిలీ చేసినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల్లో మరికొందరు కలెక్టర్లు సహా రాష్ట్ర స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలు సహా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా త్వరలో జరగనున్నట్లు తెలుస్తుంది. శనివారం బదిలీ అయిన కలెక్టర్లలో పి గౌతమ్, పి ఉదయ్ కుమార్, ఫమేలా సత్పతి, భావేష్ మిశ్రా, యాస్మిన్ బాషా, రవి, హరిచందన, దాసరి, ఎస్ వెంకట్రావు తిరుపతికి ఇంకా పోస్టింగ్లు ఇవ్వలేదు. వీరిలో కొందరి పనితీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తలో భారీగా బదిలీలు జరిగాయి. ఈ 9 మీద అసంతృప్తిగా ఎందుకు ఉన్నదంటే ప్రభుత్వం చేయమన్న పనులు ఎత్తలేదు కావచ్చు. ప్రభుత్వం కొన్ని పర్సనల్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఈ విషయాలు చేయాలని చెప్తే కొందరు చేయరు. మేము చేయలేం సార్, అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, మా వల్ల కాదు, మీరు ఏది చెప్తే అది చేసేదానికి మేము లేం సార్, మాకంటూ ఒకటి ఉంటుంది, మాకంటూ ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఆ ప్రొఫార్మా ప్రకారమే మేము చేస్తాం. మీ ప్రభుత్వం మా అంటే 5 సంవత్సరాలు ఉంటుంది, మేము 40-30 సంవత్సరాలు సర్వీస్లో ఉంటాం. మీ వల్ల ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ప్రభుత్వ అధికారులంతా కూడా రాజకీయ నాయకుల వల్లే ఇబ్బందుల్లో పడతారు. రాజకీయ నాయకులు వాళ్ళ దురుద్దేశాలను కలిగి ఉంటారు. వాళ్ళ దురుద్దేశాలకు అనుగుణంగా ఈ ఐపీఎస్లను, ఐఏఎస్లను వాడుకుంటారు. వాడుకొని ఇప్పుడు ఆయన ఉన్నాడుగా ప్రభాకర్ రావు, పారిపోయిండు. అధికారులంతా చాలా మంది పారిపోయారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన వాళ్ళు. ఎందుకు పారిపోయిన్లు? ఏవో నిబంధనలకు విరుద్ధంగా ఏదో ఒకటి రెండు చేసి ఉంటారు, కథం ఇష్కాక్ ఎగిరిపోయిన్లు. గట్లనే ఇలాంటి వాళ్ళు ఎవరికైతే నీతి ఉంటుందో, నిజాయితీ ఉంటుందో వాడిని లాంగ్ వేస్తారు, వాడిని అకెర్రాన్ డిపార్ట్మెంట్లలో తీసేస్తారు. దానివల్ల వాళ్ళకి పని చేయబుద్ధి కాదు. సబ్జెక్ట్ ఉండి, సత్తా ఉండి, సమాజానికి ఏదో ఒక సర్వీస్ చేయాలని వచ్చిన వాళ్ళు ఈ ఐపీఎస్లు, ఐఏఎస్లు వాళ్ళను అవినీతి పరులుగా మార్చేది ప్రభుత్వాలే, వాళ్ళను దోషులుగా మార్చేది ప్రభుత్వాలే, వాళ్ళని నేరస్తులుగా మార్చేది కూడా ప్రభుత్వాలే. వీళ్ళ అసంతృప్తి ఉన్నదట. రేవంత్ రెడ్డి పరిపాలనపై సంతృప్తి ఉన్నదా? ఎవరికన్నా పోలు పెట్టుర్రి. రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో నిజంగా సంతృప్తి ఉన్నదా? నీ పాలన మీదే అసంతృప్తి ఉన్నది, నీ పాలనే సక్కలేదు, నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల మీద అసంతృప్తి ఉన్నా నేను అంటున్నావా? అంటే నీ పర్సనల్ గ్రడ్జ్ పనులన్నీ వాళ్ళు చేయాలా?